ఈ మంత్రాలవ్వ ఊరి చివరన ఉన్న తన అనుచరులైన మంత్రగాళ్ల వద్దకు ప్రత్యక్షమైన వెంటనే అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నిటినీ వాళ్ళ శిష్యులు అందరికీ తెలియజేసింది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆ మొకుల సిద్ధి పౌర్ణమి రోజు ఈ మంత్రాలవ్వ మంత్రదండానికి శాపం వస్తుంది. అంతేకాదు మంత్రాలవ్వ శక్తులు కూడా పనిచేయవు. ఆ సంగతి మొత్తాన్ని తన శిష్యులకు తెలియజేసింది. ఆ మాటలు విన్న శిష్యులు ఎలాగైనా సరే మంత్రాలవ్వతో పాటు ఊరిని కాపాడడానికి సిద్ధపడ్డారు. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ వాళ్ళతో ఇలా అంటూ ఉంది. చూడండి ప్రియ శిష్యులారా, ఈ భూత ప్రేత పిశాచాలు ఈ మంత్రాలవ్వని చిటికుల వేలు కూడా తాకలేవు. పాపాలికా సిద్ధి మాంత్రికుడు ఇప్పుడు నా గృహలోనికి ప్రవేశిస్తున్నాడు. వాడిని అధిగమిస్తే చాలు ఈ భూత ప్రేత పిశాచాలు ఎక్కడి నుంచి కేంద్రీకృతమవుతున్నాయో ఆ ప్రదేశం నాకు అంజనం ద్వారా తెలిసింది. ఆ ప్రదేశంలో నేను ప్రసాదించే ఈ మంత్రశక్తితో అక్కడ ఉన్న ఆ శక్తి కుండని పగలకొడితే ఊరిలో సంచరిస్తూ ఉన్న ఈ పొట్టి పిశాచాలతో పాటు భయంకరమైన ఆ పిశాచి కూడా రక్తం కక్కుకొని అక్కడికక్కడే మరణిస్తాది. ఆ సంగతి నాకు అర్థమైందని ఈ పాపాలికా మంత్రుడికి తెలియడం లేదు. మంత్రాలవ్వకి మంత్రశక్తి పనిచేయకపోతే ఏమి, నా మంత్రశక్తిని ఇతరులకు దారపోసే శక్తి నాకు ఉంది. నాకు ఉన్న శాపం నా వరకమే పరిమితం అవుతుంది. మొకుల సిద్ధ పౌర్ణమి రోజు నాకు వచ్చే శాపం మీ ఇద్దరిలో ఎవరికీ వర్తించదు. కావున నా శక్తి మీకు ప్రసాదింపచేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ ఊరికి పడమర దిశలో ఒక భయంకరమైన కొండ ఉంది. ఆ కొండలో వీక్షక కారణ్యం అడవులలో ఒక భయంకరమైన గృహలో ఒక రక్తపు కొండ చుట్టూ అగ్నిజ్వాలలు మండుతూ ఉంటాయి. ఆ అగ్నిజ్వాలలు మీరు మీ రక్తపు చుక్కతో ఆర్పి ఆ కుండను గనక బద్దల గట్టితే చాలు, ఇక్కడ ఉన్న ఈ పొట్టి పిశాచాలు అన్నీ వాటికి శక్తి ఆ కుండ నుంచి ప్రసాదం అవుతుంది. కావున ఆ కుండను గనక మీరు బద్దల కొట్టినట్లయితే ఈ ఊరిలో ఉన్న పొట్టి పిశాచులతో పాటు ఆ భయంకరమైన పిశాచి కూడా పూర్తిగా నాశనం చేస్తాం. ఇది ఒకరి వంతు. మరొకరి వంతు చేయవలసింది మరొక కార్యం ఉంది. ఈ పాపాలిక సిద్ధ మాంత్రుడు గురువైన బహుళిక మాంత్రికుడు తన గృహలో మరణించినట్లు తన దేహాన్ని ఏలబెట్టి రక్తార్చన చేస్తూ ఉన్నాడు. ఆ రక్తం సహాయంతోనే పాపాలిక మాంత్రికుని పూర్తిగా నాశనం చేయగలం. ఆ రక్తపు కొండను తీసుకొని వచ్చి అగ్నిజ్వాల ప్రదేశంలో ఉన్న ఆ భయంకరమైన పిశాచాల మీద వెదజల్లితే వాళ్ళ శక్తి నాశనం అవుతుంది. అలా వెదజల్లిన మరుక్షణంలో నా మంత్రదండాన్ని నీకు ప్రసాదిస్తాను. ఆ మంత్రదండాన్ని ఆ జ్వాలా ప్రదేశంలో ఉన్న ఆ భయంకరమైన పక్షికి పిశాచి శిరస్సుపై పాతితే చాలు, దాని శక్తి నాశనమైపోతుంది. పాపాలికా మాంత్రికుడు గురువు కపట నాటకం కూడా పూర్తిగా నాశనమైపోయి పాపాలికా మాంత్రికుడితో సహా అందరూ మరణిస్తారు. ఇది ఈ మంత్రాలవ్వ మరణ సందేశం. ఇప్పుడే నా శక్తి మొత్తాన్ని నీకు ప్రసాదింపచేస్తాను. ఓం క్రీం శక్తి ధారిణి, ఓం క్రీం మంత్రయుక్తి ధారిణి, ప్రసాద గ్రహిత, మంత్రహీనత, మంత్రగ్రహిత హత్ అని మంత్రాలు చదివేసరికి మంత్రాలవ్వ దేహంలో ఉన్న ఆ మంత్రశక్తులన్నీ ఒక జ్వాల రూపంలో ఈ ఇద్దరు మంత్రగాళ్ళ శరీరంలోనికి ప్రవేశించాయి. అది చూసిన ఈ ఇద్దరు మంత్రగాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు ఇద్దరు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నారు. అవ్వా మంత్రాలవ్వ, నీ శక్తులని నాకు దారపోసావు, కానీ ఇప్పుడు నువ్వు ఆ పాపాలిక మాంత్రిక నుంచి నిన్ను ఎలా కాపాడుకోగలుగుతావు? ఆ పాపాలిక మాంత్రికుడు కనుక ఇది తెలిస్తే నిన్ను ఖచ్చితంగా మరణం పాలు చేస్తాడు. అవ్వా ఇప్పుడు ఏం చేయాలో చెప్పవ్వా. నువ్వు చెప్పిన విధంగానే ప్రతి చోటుకు వెళ్ళి ఆ రక్తపు కొండను నాశనం చేస్తాం. అంతేకాదు పాపాలిక సిద్ధ మాంత్రుడికి మరణం కూడా వచ్చేటట్టు చేస్తాం.
కానీ నిన్ను కాపాడేది ఎవరు మంత్రాలవ్వ, మాకు సెలవియ్యండి అని ఆ ఇద్దరు మాంత్రికులు ఈ మంత్రాలతో చెప్పగా మంత్రాలవ్వ గట్టిగా నవ్వుతూ ఆ స్తంభం వైపు చూపించింది. మంత్రాలవ్వకి కాపాడే ఒక భయంకరమైన బలశాలి పిశాచి నా వద్దే ఉంది. ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఓం క్రీం భీకర భయంకర శత్రు వినాశిని, ఓం క్రీం భీకర భయంకర శత్రు వైజల్యని ఆవాహనం అని మంత్రాలు చదవగా వారికి ఎదురుగా ఉన్న ఆ స్తూపంలోంచి ఒక భయంకరమైన పిశాచి ప్రత్యక్షమైంది. ఆ పిశాచి గట్టిగా నవ్వుతూ మంత్రాలతో జిలా అంటూ ఉంది. మంత్రాలవు నన్ను బయటకు పిలిచిందంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉన్న పిశాచుల పని అన్ని అంతమైపోతున్నట్టే. ఆ పిశాచాలని నాకు ఆహుతవుతాయన్నమాట. మంత్రాలవ చాలా ఆకలిగా ఉంది, నా పని మొదలు పెట్టమంటావా? అని ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ ఆ ఇద్దరు మాంత్రికులతో జిలా అంటూ ఉంది. చూసారుగా నా ప్రియ శిష్యులారా, ఈమె నా రక్షకి. ఈ పిశాచి ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు. మీరు వినాశనం చేసిన ఆ పిశాచాలన్నిటినీ ఈమె గర్భంలో బందీగా ఉంచి దీనికి రక్తదాహాన్ని నేను తీరుస్తాను. ఇక వెళ్ళండి. తూర్పున ఒకరు, పడమర దిక్కునకు ఒకరు వెళ్ళి ఆ గృహలో జరుగుతున్న ఆ భయంకరమైన రక్తచారుణ్యాన్ని ఆపండి. నేను నా గృహ వద్దకు ఈ పిశాచి సహాయంతో వెళ్ళి పాపాలికా మాంత్రికుడి ముప్ప తిప్పలు పెట్టి వాడి గురువును కూడా సర్వనాశనం చేస్తాను. అగమ అగమ చంచల అగమ మంత్రాలవ రగమా మంత్రాల రగమా అని ఈ మంత్రాలవ చెప్పింది. వెంటనే వీళ్ళిద్దరు శిష్యులు అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ఒక మాంత్రికుడు మంత్రాలవ చెప్పిన విధంగానే ఆ ఊరికి పడమర దిశలో ఒక భయంకరమైన అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎదురుగా ఎక్కడి నుంచో ఒక జ్వాల అగ్ని లాంటిది కనిపిస్తూ ఉంది. అది చూసి ఈ మాంత్రికుడు జిలా అనుకుంటూ ఉన్నాడు. అరే, మంత్రాలవ చెప్పింది ఇదే అనుకుంటా. అక్కడి నుంచే ఏదో ఒక కాంతి లాంటిది కనిపిస్తూ ఉంది. నాకు తెలిసి ఆ ఊర్లో తిరుగుతూ ఉన్న పొట్టి పిశాచులతో పాటు ఆ భయంకరమైన పిశాచికి కూడా ఇక్కడి నుంచే శక్తి ప్రబలమవుతున్నట్టుంది. మంత్రాలు చెప్పిన విధంగానే ఆ కొండని నాశనం చేస్తాను. ఓం క్రీం మాయాదర్శిని, నన్ను ఆ కాంతి వద్దకు ప్రత్యక్షం ప్రసాదించు, వెళ్ళు అని ఈ మాంత్రికుడు అనుకోగా ఆ గృహ వద్దకు చేరుకున్నాడు. ఆ గృహ చుట్టూ నడి మధ్యలో ఒక పెద్ద మట్టి కుండలో రక్తం కుతకుతలాడుతూ పొగలు కొక్కుతూ ఉంది. ఆ కుండ చుట్టూ అగ్నిజ్వాలలు భగభగమంటూ వెగులుతూ ఉన్నాయి. అంతేకావు, ఆ గోడ చుట్టూ ఏవో చిన్న పిల్ల ప్రేత పిశాచాలాంటివి అరుస్తూ ఉన్నాయి. అవి ఇలా అంటూ ఉన్నాయి. మానవుడే మన గృహలోనికి చిక్కినాడే, వీడిని బలతం పడదాం, వీడిని రక్తం తాగుదాం, ఈడ ముక్కలు తీసుకుని తిందాం, రక్తాన్ని కుండలో పోద్దాం. రామానవారా, నీకు నువ్వే బలి ఇచ్చుకో అని ఆ భయంకరమైన పిశాచాలన్నీ గట్టిగా అరుస్తూ ఉన్నాయి. వెంటనే ఈ మాంత్రికుడు తన మంత్రశక్తితో ఆ పిశాచాలన్నిటినీ అక్కడికక్కడే బూడిదిలా మార్చేశాడు. అది ఎంతా చూస్తూ ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. పొట్టి పిశాచాలకి నేటితో అంతం. ఈ ప్రేతాత్మను నన్నేం చేస్తాయి? నాలో ఉన్న శక్తి ఇప్పుడు మంత్రాలవ ప్రసాదించిన శక్తి. మంత్రాలవ ప్రసాదించిన శక్తికి ఎదురే లేదు. ఓం క్రీం మాత, ఓం క్రీం మంత్రాల మాత సాక్షిని అని మంత్రాలు చదివి తన చేతిని ఒక్కసారిగా కోసుకున్నాడు. ఆ చేతిలోంచి వస్తూ ఉన్న రక్తపు చుక్కలని ఆ కొండ చుట్టూ ఉన్న ఆ అగ్నిజ్వాలపై పోశాడు. వెంటనే ఆ అగ్నిజ్వాలలన్నీ అక్కడికక్కడే ఆరిపోయాయి. ఈ మాంత్రికుడు సరిగ్గా ఆ వలయంలోనికి ప్రవేశించి ఆ కొండని ఒక్కసారిగా
తన చేతిలో ఉన్న మంత్రదండంతో అక్కడికక్కడే 2 ముక్కలుగా పగలకొట్టాడు. వెంటనే ఆ రక్తం ఒక జ్వాలాముఖిలా బయటికి ఎగతన్నింది. రిపీట్, జ్వాలాముఖిలా ఆ రక్తం ఒక్కసారిగా ఎగసపడింది. తన చుట్టూ రక్తపు మండలం. అది చూసిన ఈ మంత్రగాడు ఇలా అంటూ ఉన్నాడు, మాతా, నువ్వు చెప్పిన విధంగానే ఈ భయంకరమైన రక్తదర్శి ప్రదర్శనకి ముక్కలు గావించాను. నీవు చెప్పిన కార్యం వల్ల ఈ కార్యాన్ని విజయవంతంగా సాధించగలిగాను. జై మంత్రాలవ్వ అని ఈ మంత్రాలవ్వ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఊర్లో తిరుగుతూ ఈ పొట్టి పిశాచాలు దారి పొరుగున అక్కడికక్కడే రక్తం కొక్కుకొని చనిపోతూ ఉన్నాయి. అంతేకాదు ఊర్లోనికి ప్రవేశించిన ఆ భయంకరమైన పిశాచి కూడా అక్కడికక్కడే కడుపు నొప్పుతో రక్తం కొక్కుకుంటూ గట్టిగా అరుస్తూ ఉంది. ఆ నొప్పి నొప్పి, ఎవరు నా తలను 1000 సుత్తులతో కొడుతున్నట్టుగా ఉంది. ఈ నొప్పిని భరాయించలేకపోతూ ఉన్నాను. నా రక్తం మొత్తం పోతుంది. నొప్పి నొప్పి, ఓ ఈ పాపాలిక, మమ్మల్ని కాపాడు కాపాడు అని చెప్పి ఆ పిశాచి అక్కడికక్కడే రక్తం కొక్కుకొని పడిపోయింది. వెంటనే మంత్రాల వద్ద ఉన్న ఈ పిశాచి తన నోటిని చాపి ఏవో మంత్రాలు చదువుతూ ఉంది. ఓం క్రీం భూత ప్రేత ఆకర్షణి, ఓం క్రీం పిశాచి ఉదర భాగ రక్షకే, ఓం క్రీం భూత ప్రేత ఆకర్షణ ఉదరని అని ఆ పిశాచి గట్టిగా తన నోరు చాపింది. ఊరి నడి మధ్యలో పడిపోయి ఉన్న ఈ పట్టు పిశాచాలతో పాటు ఆ పెద్ద రాక్షసి కూడా గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఈ రాక్షసి నోటిలోనికి ప్రవేశించింది. ఆ రాక్షసి తన కడుపును నమురుకుంటూ ఇలా అంటూ ఉంది, భలే భలే భోజనం. మానవుల రక్తమే రుచిగా ఉంటుందనుకుంటే ఆ రక్తాన్ని తాగే ఈ రక్త పిశాచుల రక్తం కూడా మరి కాస్త రుచిగా ఉంది. మంత్రాలవ్వ, నువ్వు చెప్పిన విధంగానే మొదటి కార్యాన్ని నిర్వర్తించాం. ఇక రెండవ ఆ మంత్రగాళ్ళు కూడా సంహరిస్తే నా పని అంతా అయిపోతుంది. తిరిగి మరలా నేను నా స్థానానికి వెళ్ళిపోతాను మంత్రాలవ్వ. పద పద అని మంత్రాలవ్వతో పాటు ఆ యొక్క భయంకరమైన పెద్ద పిశాచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈదలా ఉండగా మంత్రాలవ్వ పంపించిన మరొక మాంత్రికుడు ఈ పాపాలిక సిద్ధ మాంత్రుడు గురువైన గృహలోనికి ప్రవేశించి అస్థిపంజరాలతో ఇలా అంటూ ఉన్నాడు, ఓ ఈ బక్క అస్థిపంజరాలారా, నేను మంత్రాలవ్వ ప్రేషిష్యుణ్ణి. మీ ప్రాణాలపై విలువ ఉండి మీ స్థానాలు మీకు ఉండాలంటే వెంటనే ఈ గృహ విడిచి వెళ్ళిపోండి, లేదా నా మంత్రశక్తితో నేను ఇక్కడికిక్కడే బూడిదలా మార్చేస్తాను. తిరిగి మీరు బుద్ధిగా మంత్రాల వద్దకు చేరుకుంటే మీకు గమ్యం ఉంటుంది, లేకపోతే బూడిదలా మారిపోతారు. చెప్పండి, ఏది మీ దారి? మంత్రాలవ్వ దారా లేదా మరణపు దారా అని ఈ మాంత్రికుడు అస్థిపంజరాలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న అస్థిపంజరాలు భయపడుతూ ఇలా అంటూ ఉన్నాయి, అయ్యా అయ్యా స్వామి, మమ్మల్ని ఏమీ చేయకండి. మంత్రాలవ్వ ఎంత శక్తివంతుదో నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఒక భయంకరమైన పాపాలిక మాంత్రికుడితో పాటు మా గురువు కూడా ఆ మంత్రాలవ్వని నాశనం చేయడానికి చూస్తూ ఉన్నారు. మాకు ఎటువంటి పాపం తెలీదు. మేము కేవలం ఈ గృహకి కాపలాదారులు మాత్రమే. మీరు ఏం కావాలన్నా చేసుకోండి. మేము మాత్రం ఆ మంత్రాల వద్ద అనుచరులుగా మారిపోతాం. ఓం క్రీం మంత్రాలవ్వ అని చెప్పి ఆ అస్థి పంజరాలు 2 అక్కడి నుంచి అదృశ్యమైపోయాయి.